హలో ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం మీద ఒక స్కామ్ అయితే నడుస్తుంది. బిగ్ స్కామ్, లూట్ అనమాట. అదేమంటే డిజిటల్ అరెస్ట్. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ కూర్చొని ఎక్కడైతే వాడు చెప్పిందల్లా చేసేసి వాడికైతే డబ్బులు పే చేయాలి. అంటే మనం చేయని పనిలోకి వాడు మనల్ని ఇరికించి మీరు చేస్తున్నారు, ఇది చేశారు, మీ పేరున జరిగింది, మీరు ఇప్పుడు డబ్బులు కట్టకపోతే మేము పోలీస్ స్టేషన్కి ఫైల్ చేస్తాము అలాగనేసి వాడు అయితే మన భయపెట్టి మనకు డబ్బులు దబ్బుతాడు అనమాట మన దగ్గర. సో ఇది ఎలా జరుగుతుంది అంటే, నాకు 2 days బ్యాక్ అయితే మెసేజ్ వచ్చింది. ఏమని, మీ పేరున ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మీరు ఒక పార్సల్ పంపించారు కదా, ఆ పార్సల్ ఇన్కంప్లీట్ అడ్రస్ ఉంది, 2 అడ్రస్. సో మీకైతే డెలివరీ అవ్వదు. మీరు ఈ పార్సల్ పంపిస్తున్నారు కదా, ఆ 2 person మీకు తెలుసా, ఇతను చైనాలో ఉంటాడు, ఈ పార్సల్ ఎందుకు పంపిస్తున్నారు మీరు చైనాకి మలేషియా నుంచి అని అడిగాడు అనమాట. నేనేం పార్సల్ పంపించలేదు కదా అలాగనేసి నేను చెప్పాను. లేదు, మీ పేరున అయితే ఈ పార్సల్ వెళ్తుంది, మీ నెంబర్ ఉంది, మీ డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ డ్రగ్స్ మీరు పంపిస్తున్నారు అది ఇదని అడగడం అనమాట. నేను ఏం పంపించలేదు అది ఇదని చెప్పాను. చెప్పి నెక్స్ట్ ఏమని చెప్పాడంటే వాడు, అయితే మీ నేమ్ని ఎవరో మిస్యూజ్ చేశారు, అప్పుడప్పుడు మనం ఎక్కడెక్కడ పడితే అక్కడ మన నెంబర్ డీటెయిల్స్ అవ్వచ్చు కదా, ఫోన్ నెంబర్ రైట్ అవ్వచ్చు కదా, ఎవరు మిస్యూజ్ చేస్తున్నారు. సో మీరైతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదంటే డిహెచ్ఎల్ ఆఫీస్కి వెళ్ళి రెండింటిలో కంప్లైంట్ అవ్వండి, మీ పేరున ఉన్న మీ డీటెయిల్స్ అన్నీ డిలీట్ చేయించండి అది ఇదని చెప్పాడనమాట. సో అయితే నేను మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను, మా ఫ్రెండ్ నేను కలిసి నైట్కి వెళ్ళి అవన్నీ మాట్లాడుతాం పోలీసులతో అలాగని చెప్పాను. చెప్పిన తర్వాత వాడు ఏమంటాడంటే, మీరు అలా కాదండి, మీరు పార్సల్ ఎక్కడైతే బుక్ అయిందో అక్కడికే వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాలి. సో మీరు ఉన్న ఏరియా నుంచి ఇక్కడ రావడానికి అయితే వెళ్ళలేదన్నా 6 hours 7 hours పడుతుంది. కాబట్టి నేను ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్లో మీరు రిజిస్టర్డ్ అయిపోండి, మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి అలాగని చెప్పాడు. 2 లింకులు పంపిస్తాడంట, ఒకటేమో డిహెచ్ఎల్ ఆఫీస్కి, ఒకటేమో పోలీస్ స్టేషన్కి. 2 లింకులు పంపిస్తాను, మీరు ఏమని వెంటనే రిజిస్టర్డ్ అయిపోయిన వెంటనే కంప్లైంట్ ఫైల్ చేసి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు అది ఇదని చెప్పిండు. చెప్పిన తర్వాత నేను ఏమన్నానంటే, లేదు మా ఫ్రెండ్ వస్తాడు, మా ఫ్రెండ్ నేను వెళ్ళి వెరిఫై చేసి మేము డిలీట్ చేసుకుంటాం, ఇక్కడ చూసుకుంటాం అంటే, లేదు మీరు అక్కడ రావాలంటే అవ్వదు, 3 days 4 days పడుతుంది, మేము పోలీస్ అరెస్ట్ చేయొచ్చు అది ఇదని చెప్పాడు అనమాట. నేను నమ్మకుండా డిలీట్ చేశాను. తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నా ఇదంతా రాంగ్, ఫేక్ అనేసి. తర్వాత నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇది డిజిటల్ అరెస్ట్ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండని చెప్పారు. తర్వాత బ్యాంకాక్ పిల్ల అనేసి ఒక యూట్యూబర్ కూడా చెప్పింది, విజయనగరం ఎస్పీ గారు చెప్పారు. చూసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఈ యొక్క రీల్ని. తర్వాత ఎవడైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు అనేది పే చేయొద్దు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి తేల్చుకుంటాం, పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుంటాం అలాగని చెప్పండి. భయపడొద్దు, ముందు భయపడ్డారంటే వాడు డబ్బులు అయితే లూట్ చేస్తాడు. జాగ్రత్త.